సార్ వాళ్ళు ఏమీ ఒప్పుకోలేదు సార్, అన్ని పెండింగ్ పెట్టి మళ్ళీ 3 వారాలు చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ 3 వారాలు అంటారు. పెద్ద సినిమాలు ఎవరు తొందర ఎందుకు అంటారు? ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఏది మా భయం మాకుంది. ఈ ఆయుధం వదిలేస్తే మళ్ళీ మాకు దొరకదేమో గ్రిప్, మళ్ళీ ఇంకో ఆయుధం వచ్చిందాక ఆగాలి. ఈ ఇతర రాష్ట్రాల పక్కన ఇస్తున్నాం, పక్క థియేటర్ మల్టీప్లెక్స్ ఇచ్చుకుంటాం, మాకు ఇస్తే ఏం కావాలో చెప్పండి, ఇంత కావాలని చెప్పండి, ఇస్తాం. చాలా క్లియర్గా చెప్పాను, నేనే చెప్పాను ఆ కమిటీలో, మాకు పర్సంటేజ్ సైన్ చేసిస్తేనే పెద్దని పాత పద్ధతులు ఆడతామని కూడా చెప్పినాం. ఇప్పుడు మా వాళ్ళు కోపానికి వచ్చి అది పాత పద్ధతులు, అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా పర్సంటేజ్ ఆడతాం అంటారు. దీన్ని రెచ్చగొట్టుకొని పెంచుకుంటూ పోతున్నారు తప్పితే అనవసరంగా ఆ రోజు నేను చెప్పినట్టు ఒప్పుకోనంటే అయిపోయేది. క్లియర్గా ఆ రోజే చెప్పాను, నథింగ్ డూయింగ్. మాకు పేపర్ మీద సైన్ చేసి వస్తే పెద్దని ఎక్స్క్యూజ్ అనే పదాలు అనకూడదు, ఎక్స్క్యూజ్ పెద్దని మాకు కూడా కావాలి, మంచి పెద్ద సినిమా మాకు కూడా కావాలి, అది అందరం కలిసిమెలిసి ఆడుకుందాం అని చెప్పినాం. ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే, మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇచ్చినాం, ఛాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. దయచేసి మాకు టికెట్ రేట్లు పెంచకండి, ప్రేక్షకులను చంపకండి అని చెప్పి.